మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుమల ఎంతో పవిత్రమైనది. దాదాపు 8వ శతాబ్దానికి ముందే ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి కూడా తిరుమల అనేది ఒక నిత్య కళ్యాణం పచ్చతోరణంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఉత్సవం తిరుమలలో జరుగుతూ ఉంటుంది. అయితే అప్పట్లో తిరుమల ఎలా ఉండేది, ఇప్పుడు తిరుమల ఎలా ఉంది, తిరుమల కావచ్చు, తిరుమల ఆలయము, తిరుపతిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బ్రహ్మోత్సవాలలో భాగంగా టీటీడీ ఇది ప్రత్యేకమైనటువంటి స్టాల్ని ఏర్పాటు చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే ఆ స్టాల్ వద్ద నేనున్నాను. ఒకసారి ఫొటోస్ అన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, అలిపిరి కాలబాట ప్రవేశ మార్గం ఇది 1970లో ఏ రకంగా ఉందో దీన్ని పాదాల మండపం అంటారు. సో ఆ రకంగా మనం ఇప్పుడు చూడలేము, ఎందుకంటే అప్పుడు నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితి. కింద చూడొచ్చు తిరుమల ఘాట్ రోడ్డు 1970స్లో ఏ రకంగా ఉందో అప్పుడు తాత్కాలికమైనటువంటి రోడ్డు ఏర్పాటు చేశారు. అంటే చిన్నపాటి వాహనాలు వెళ్ళడానికి మాత్రమే ఆస్కారం ఉండేటువంటి విధంగా అప్పుడు ఏర్పాటు చేసి ఉన్నారు. సో ఇక్కడ చూడొచ్చు, అలిపిరి సమీపంలో ఉన్నటువంటి ఉద్యానవన అభివృద్ధి పనులు, అంటే అప్పుడు చెట్లు నాటేటువంటి కార్యక్రమం చేశారు. ఎందుకంటే ఇప్పుడు చూడొచ్చు చాలా దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలా కనిపిస్తూ ఉంటుంది. అయితే గతంలో అక్కడ నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం మాత్రమే కనిపించేది. కింద చూడొచ్చు, ఆ పనులు జరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం, కార్మికులు పనులు చేస్తున్నటువంటి దృశ్యాలు. ఇక్కడ చూడొచ్చు, శ్రీవారి ఆనంద నిలయానికి సంబంధించి 1970లో ఏ రకంగా ఉందో ఆ చుట్టుపక్కల కూడా నివాసాలు ఉండేటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు టీటీడీకి సంబంధించినటువంటి కాంప్లెక్స్లు కావచ్చు, అంటే వసతి సముదాయాలు చాలా వరకు కూడా చేరిపోయాయి. కింద చూడొచ్చు, శంకుమిట్ట నుంచి శ్రీవారి ఆలయం వైపు ఏ రకంగా దృశ్యం ఉందో, ఇది హతిరాంజీ మఠము. ప్రస్తుతం సుపదం ఏదైతే ఉందో ఆ ఒక ప్రాంతం నుంచి శ్రీవారి ఆలయానికి సంబంధించినటువంటి దృశ్యం ఏ రకంగా ఉందో చూడొచ్చు. ఇక శ్రీవారి గోశాలలో ఉన్నటువంటి గజరాజులను మనం చూడొచ్చు. వెంకటేశ్వర స్వామికి అతి ఇష్టమైనటువంటి గజవాహనము. సో ఆ గజాలకి సంబంధించినటువంటి అప్పుడు ఏ రకంగా ఉందో చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు, బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెండి రథోత్సవం జరుగుతూ ఉంటుంది కదా. సో అప్పట్లో ఎలా జరిగేదో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పట్లో రద్దీ అనేది ఏ రకంగా కనిపిస్తూ ఉంటుందో అప్పట్లో చాలా పరిమిత సంఖ్యలోనే ఈ రద్దీ అనేది కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు, తిరుమల పడమటి మాడావీధిలో వసంత మండపం అంటారు. ఇప్పుడు చాలా వరకు బిల్డింగ్స్ ఉన్నాయి. అప్పట్లో ఉన్నటువంటి గుడిసెలు కూడా మనం చూస్తూ ఉన్నాం. తిరుమలలో గుడిసెలు ఏ రకంగా ఉందో మనం గమనించవచ్చు. ఇక కింద చూడొచ్చు, తిరుమలలోని మ్యారేజ్ హాల్, అంటే అప్పట్లో ఉన్నటువంటి వివాహ వేదిక ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించి కూడా ఒక ఫోటో మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు, తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, అంటే 1970లోనే ఇది నిర్మాణం జరిగింది. సో అప్పట్లో ఉన్నటువంటి ఫోటో, ఇప్పుడు వైకుంఠం 2 కూడా మనకు అందుబాటులోకి వచ్చింది. సో కింద చూడొచ్చు, ఏదైతే శ్రీవారి ఉచిత దర్శనానికి వచ్చేటువంటి భక్తుల కోసం షెడ్లు ఏ రకంగా ఉందో ఇప్పుడు మనకి క్యూ కాంప్లెక్స్లు వచ్చాయి కాబట్టి సో ఆ రకంగా ఆ షెడ్లలో మనం వెయిట్ చేసి స్వామివారి దర్శనానికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, పడమట మాడ వీధిలోని ఉచిత దర్శన క్యూ లైన్లు ఏ రకంగా ఉందో, కేవలం ఆ ఒక మనుషులను నిలబెట్టి అక్కడ కొంత క్రౌడ్ కంట్రోల్ మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడు చూడొచ్చు, క్యూ లైన్స్ కావచ్చు, అంటే దాంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అంతా కూడా మనం ఏ రకంగా ఉందో గమనించవచ్చు. కింద చూడొచ్చు, శ్రీవారి ఆలయ మహాద్వారం ముందు క్యూ లైన్ ఏ రకంగా ఉందో, అంటే ఇప్పుడు మనం కింద తిరుపతిలో చూస్తే సాధారణంగా క్యూ లైన్ ఉంటుంది. సో ఆ రకంగా అప్పుడు తిరుమలలో ఉండేది. ఇప్పుడు రద్దీకి అనుగుణంగా పెద్ద పెద్ద క్యూ లైన్లు వేశారు, క్యూ కాంప్లెక్స్లు కట్టారు. ఇక్కడ చూడొచ్చు, ఆనివార ఆస్థానం కారణంగా శ్రీవారి ఆలయంలో సంపంగి ప్రదర్శన అంటారు. ఈ ఒక్క ప్రాకారంలోనే మనం అంగ ప్రదర్శన కూడా చేస్తూ ఉంటాం. సో అప్పుడు జరుగుతున్నటువంటి ఒక కైంకర్యానికి సంబంధించినటువంటి దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. కింద చూడొచ్చు, తిరుమల దక్షిణ మాడ వీధిలోని తిరుమల నంబి ఆలయము. ఇప్పుడు కూడా ఆలయాన్ని మనం గమనించవచ్చు. శ్రీవారి దర్శనానికి వెళ్ళేటువంటి క్రమంలోనే ఆ ఆలయం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో మొదట జరిగేటువంటి ధ్వజారోహణకు సంబంధించినటువంటి ఒక చిత్రం మనం చూస్తున్నాము. అది 1970లో జరిగినటువంటి ఉత్సవము. కింద చూడొచ్చు,
స్వామివారి ఆలయంలో జరిగేటువంటి స్నపన తిరుమంజనము ఇది చాలా పవిత్రంగా వైభవపేతంగా తిరుమలలో జరుగుతూ ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించి 1971లో ఏ రకంగా ఉందో చూడొచ్చు. ఇక వెంకటేశ్వర స్వామి ఆలయము బ్రహ్మోత్సవాల సమయంలో 1971లో ఏ రకంగా విద్యుత్ కాంతులతో వెలుగుతోందో మనం చూడొచ్చు. ఇప్పుడు మరింత డెకరేషన్ అనేది ఎక్కువైందని చెప్పుకోవచ్చు. అప్పుడు ఏ రకంగా సింపుల్గా మన ఆలయం ఉందో చూడొచ్చు. కింద ఆలయానికి సంబంధించినటువంటి ముఖద్వారం మహాద్వారం అంటారు. సో దానికి సంబంధించి అప్పుడు ఎలాగా ఉందో చూడొచ్చు. ముందర గజరాజులంతా కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు శ్రీవారి ఆలయంగా ఎదురుగా ఉన్నటువంటి గొల్ల మండపము. సో ఈ గొల్ల మండపానికి సంబంధించి చిత్రం ఏ రకంగా ఉందో అఖిలాండం అంటారు దాన్ని. సో ఇక్కడ చూడొచ్చు శ్రీవారి ఆలయంలోని ఆనివారి ఆస్థానికి సంబంధించినటువంటి ఒక పిక్చరు 1970లో ఉన్నటువంటి పిక్చరు. ఇక్కడ చూడొచ్చు శ్రీవారి దంతపల్లకి అంటే మోహిని అవతారం అంటారు. అప్పుడు బ్రహ్మోత్సవాల్లో కూడా ఆ ఒక అవతారం అనేది మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ చూడొచ్చు మనకి 4 వేదాలు ఉన్నట్టయితే చెప్పుకుంటూ ఉంటాం కదా. సో దాంట్లో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అనేటువంటి 4 వేదాలకి సంబంధించినటువంటి పండితులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. సో దానికి కూడా శ్రీవారి ఆలయానికి సంబంధించింది. ఇక్కడ చూడొచ్చు దక్షిణ మాడ వీధిలోని సాధురాం మఠము ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ప్రాంతం. అప్పుడు ఈ మఠాన్ని తొలగించి వైకుంఠం 1 అనేది అక్కడ నిర్మించారు. సో దానికి సంబంధించి ఒక ఫోటో కూడా మనం చూడవచ్చు. ఇక శ్రీవారి ఆలయం వెనక వైపు ఉన్నటువంటి దృశ్యము, వెనక వైపు అప్పుడంతా కూడా నివాసాలు ఉండేవి. సో నివాసాలతో పాటు కొన్ని శ్రీవారికి సంబంధించినటువంటి పుష్పాలు కూడా అక్కడ పండించేవారు. దానికి సంబంధించినటువంటి ఒక ఫోటో కూడా మనం చూడొచ్చు. ఇక దక్షిణ మాడ వీధిలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సంబంధించి అప్పట్లో నిర్మాణ దశలో ఉన్నటువంటి ఒక ఫోటో కూడా మనం చూడొచ్చు. ఇక తిరుమల సంబంధించి టీటీడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బాధిర పాఠశాలలో వినికిడికి సంబంధించినటువంటి పరికరంతో విద్యార్థులకు బోధన చేస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయుని ఫోటో కూడా చూడొచ్చు. అంటే 1970 నుంచే కూడా దానికి సంబంధించినటువంటి సేవలు టీటీడీ అందిస్తూనే వస్తుంది. ఇప్పుడు కూడా నిర్విరామంగా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక శ్రీవారి ఆలయానికి సంబంధించి ముందు అఖిలాండము కావచ్చు, లేదంటే వాహన మండపానికి సంబంధించి గొల్ల మండపము, ఊంజల్ సేవ మండపము, హతిరాంజీ మఠం. సో వీటన్నిటికీ కూడా మనం ఈ ఫోటోలోనే ఒక్క ప్రాంతంలోనే మనం చూడొచ్చు. ఇప్పుడు మనకి ఏదైతే వాహన మండపం అనేది శ్రీవారి ఆలయానికి కొంత దూరంలో ఉంది, కానీ ముందైతే శ్రీవారి ఆలయానికి అతి చేరువలోనే వాహన మండపం అనేది మనం గమనించవచ్చు. ఇక ఆలయానికి సంబంధించినటువంటి ముఖద్వారము, పక్కనే ఉన్నటువంటి లడ్డు ప్రసాద కౌంటరు. ఇప్పుడు లడ్డు ప్రసాద కౌంటరు ఆలయానికి వెనక వైపు పెట్టారు. అప్పుడు ఆలయానికి ముందే మనం లడ్డు కౌంటర్ను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు శ్రీవారి ఆలయానికి ముందు బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి సమయంలో ఏ రకంగా ఉందో. ఇప్పుడు మనం గ్యాలరీలు ఉన్నాయి. సామాన్య భక్తుల్ని ఎవరిని కూడా మాడా వీధుల్లోకి ఎంటర్ చేయనీయకుండా భద్రతాపరమైనటువంటి అంశాల్లో టీటీడీ జాగ్రత్తలు తీసుకుంటుంది కాబట్టి అప్పట్లో అందరూ కూడా కలివిడిగా ఇక్కడ మాడా వీధుల్లో తిరుగుతూ బ్రహ్మోత్సవాలని వీక్షించేవారు. ఇక్కడ చూడొచ్చు ఆలయం ముందు బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి సమయంలో భక్తులకు సంబంధించినటువంటి రద్దీ ఏ రకంగా ఉందో. ఇక్కడ చూడొచ్చు పడమట మాదా వీధిలో రథోత్సవాన్ని సంబంధించినటువంటి రద్దీ ఏ రకంగా ఉందో మనం గమనించవచ్చు. ఇక తిరుమలలో ఆ రోజుల్లో ఉన్నటువంటి భక్తులు రథోత్సవంలో ఏ రకంగా ఉన్నారో, అప్పుడు చాలామంది భక్తులకి అవకాశం ఉండేది రథాన్ని లాగే అవకాశం. ఇప్పుడు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కొంత నియంత్రణలో పెట్టినటువంటి పరిస్థితి. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సూర్యప్రభ వాహనం అప్పుడు ఎలా జరిగేదో చూస్తున్నాం. 1970లో చూడొచ్చు భక్తులందరూ కూడా చాలా కలివిడిగా మాడా వీధుల్లోనే కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు రద్దీకి అనుగుణంగా వాళ్ళంతా కొంత కట్టడి చేసినటువంటి పరిస్థితి. కింద చూడొచ్చు సూర్యప్రభ వాహనము. ఇక్కడ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం జరిగేటువంటి ప్రాంతము. అదే రకంగానే కింద కూడా ఒక ఫోటో కూడా మనం చూడొచ్చు. 1970లో చక్రస్నానం ఏ రకంగా జరిగిందో మనం చూడొచ్చు. ఇది పురాతన శిల్పాలను వీక్షిస్తూ ఉండడానికి భక్తులకు ఏర్పాటు చేసినటువంటి మ్యూజియము. అప్పుడు 1000 కాల మండపంలో ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు ఆ ఒక మండపం అనేది పూర్తిగా తొలగించేశారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గార్డెన్లో దాన్ని ఏర్పాటు చేశారు. ఇక తిరుమలలోని మొదటి సత్రం అంటారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఒక ఉచిత నేత్ర వైద్య శిబిరానికి సంబంధించి 1971లో పోస్టర్ ఇది. ఇక్కడ చూడొచ్చు ఏదైతే తిరుమలలో భారతరత్న సుబ్బలక్ష్మి, అదే రకంగానే శ్రీమతి రాధా విశ్వనాథ్ ఆమె గానాన్ని వినిపిస్తున్నటువంటి ఒక ఫోటో కూడా మనం చూడవచ్చు. కింద చూడొచ్చు ఘంటసాలకు సంబంధించినటువంటి ఒక ఫోటో, ఆయన్ని అప్పటి ఈవో చంద్రమోహన్ రెడ్డి సన్మానిస్తున్నటువంటి ఒక ఫోటో కూడా మనం గమనించవచ్చు. ఇక శ్రీవారి ఆలయానికి సంబంధించి ప్రధానమైనటువంటి ద్వారం ఇది. శ్రీవారి ఆలయంలో బంగారు పూత
పూసినటువంటి ద్వారపాలకులు అంటే జయ విజయులు అంటారు. సో దానికి సంబంధించినటువంటి ఒక అపురూపమైనటువంటి చిత్రం కూడా టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక తిరుమలలో ఉన్నటువంటి పాత బస్ స్టాండ్ అప్పట్లో బస్సులు ఏ రకంగా ఉండేదో మనం గమనించవచ్చు. బస్సుల్లో ఎక్కడం చాలా అరుదు. అప్పుడు చాలామంది తిరుమలకి కాలినడకనే వస్తూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించి ఒక ఫోటో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అప్పట్లో రంగనాయకుల మండపంలో నిర్వహించినటువంటి కళ్యాణోత్సవము ఏ రకంగా చేస్తూ ఉన్నారో. ఇక తిరుమల శ్రీవారి ఆలయం విహంగ వీక్షణం అంటారు, అంటే దూరం నుంచి మనం శ్రీవారి ఆలయాన్ని ఏ రకంగా చూడొచ్చో ఈ ఫోటోలో మనం చెప్పొచ్చు. ఇది శ్రీవారి ఆలయానికి సంబంధించి మరో గ్యాలరీ. సో దీనికి సంబంధించి కూడా భక్తులు దీన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు అలిపిరి కాలిబాట దృశ్యము, ఏదైతే కపిల తీర్థం వద్ద ఉన్నటువంటి ఒక చిత్రాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటు కూడా శ్రీవారి కాలినడకన వెళ్ళేటువంటి మార్గానికి సంబంధించి కూడా ఒక ఫోటో. సో అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే ఫోటోలు కూడా మనం గమనించవచ్చు. అప్పుడు చెట్లు లేకుండా ఎంత నిర్మానుష్యంగా ఉందో ఇప్పుడు పచ్చదనంతో ఉట్టిపడినటువంటి శ్రీవారి కాలిబాటను మనం ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ చూడొచ్చు గాలిగోపురానికి సంబంధించినటువంటి ఒక పిక్చర్ కూడా మనం చూడొచ్చు, కొన్ని దశాబ్దాల క్రితం నాటి ఫోటో. సో ఇప్పుడు ఏ రకంగా ఉందో చూడొచ్చు. శంకు చక్రాలు, తిరునామంతో కూడుకున్నటువంటి గాలిగోపుర కూడా మనం చూడొచ్చు. దాంతోపాటు కూడా ఆ గోపురం ఎంత బాగుందో మనం ఒకసారి గమనించవచ్చు. ఇక తిరుమలకి వచ్చేటువంటి బస్సులు ఏ రకంగా ఉన్నాయో మనం గమనించవచ్చు. అప్పుడు వెళ్తున్నటువంటి భక్తులకు సంబంధించి కూడా బస్సులు ఆ రకంగా సిద్ధం చేసి ఉన్నారు. కింద ఇప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్తో బస్సులు వచ్చేసాయి, అధునాతన సౌకర్యాలతో బస్సులు మనకి అందుబాటులోకి వచ్చాయి కాబట్టి సో ఆ రకమైనటువంటి ఫెసిలిటీస్ అనేది ఏపీఎస్ఆర్టీసీ కలిగించింది. ఇక తిరుమలలో ఉన్నటువంటి శేషాచల అడవులు అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ శాతం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే తూర్పు కనుమలపై ఉన్నటువంటి దట్టమైన పచ్చటి కొండలు, అందులో అనేక జంతు జాతులు కూడా మనం కనిపిస్తూ ఉంటాయి కదా. సో అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో మనం ఒకసారి చూడొచ్చు. దాంతోపాటు కూడా ఇక్కడ జిఎన్సీ టోల్ గేట్ అంటాం, అంటే మనం తిరుమలకి ఎంటర్ కాగానే మొదట వచ్చేటువంటి టోల్ గేటు అప్పట్లో నిర్మాణంలో ఉన్నటువంటి దశలో ఏ రకంగా ఉందో మనం చూడొచ్చు. చాలా నిర్మానుష్యంగా ఉండేది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందో మనం గమనించవచ్చు. అంటే స్వామివారికి తలనీలాలు సమర్పించడం ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు తిరుమలకు వచ్చి అది చేస్తూ ఉంటారు కాబట్టి సో ఆ రకమైనటువంటి దృశ్యం అప్పుడు గతంలో కొన్ని దశాబ్దాల ముందు ఏ రకంగా ఉండదో ఇప్పుడు ఏ రకంగా ఉందో మనం గమనించవచ్చు. ఇక వెంకటేశ్వర స్వామికి సంబంధించి క్యూ లైన్లు ఏ రకంగా ఉందో అప్పట్లో మొదటగా మనం చూస్తూ ఉన్నాం. చాలా తాత్కాలికమైనటువంటి షెడ్యూల్లో క్యూ లైన్లు అనేది ఏర్పాటు చేసి ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్తో వైకుంఠం 1 కావచ్చు, వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్లో భక్తులు సేద తీరుతూ అక్కడ శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఏదైతే ఆ సమయానికి శ్రీవారి దర్శనానికి వెళ్ళే విధంగా కూడా ఏర్పాట్లు అనేది ఇప్పుడు చేసి ఉన్నారు. ఇక్కడ తిరుమల ఆలయం అప్పట్లో మనం చూడొచ్చు ప్రధాన ద్వారం అంటారు, దీన్ని ముఖద్వారం కూడా అంటారు. సో దీన్ని అప్పుడు ఏ రకంగా ఉందో మనం ఒక ఫోటోలో చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఏ రకంగా ఉందో మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు పాత రోజుల్లో దర్శనం కోసం క్యూలో వేచి ఉండేటువంటి భక్తులు ఏ రకంగా ఉన్నారు మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా గుండు కొట్టి ఉన్నారు. అప్పట్లో తిరుమలకి వస్తున్నారంటే ఖచ్చితంగా స్వామివారిని మొక్కులు తీర్చుకునేందుకు స్వామివారికి తలనీలాలు సమర్పించిన తర్వాతనే దర్శనానికి వెళ్ళేటువంటి ఒక సాంప్రదాయం ఉండేది. ఇప్పుడు ఏ రకంగా క్యూ లైన్ అనేది మనకు కనిపిస్తూ ఉందో చూడొచ్చు. ఇక స్వామివారికి సంబంధించి జయ విజయాలు ద్వారపాలకులు ఉండేటువంటి ముఖద్వారము సో అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో మనం చూడొచ్చు. అంటే అప్పుడు కలర్ ఫోటో కాదు కాబట్టి ఆ రకంగా కనిపిస్తుంది, ఇప్పుడు కలర్ ఫోటో ఉంది కాబట్టి ఈ రకంగా కనిపిస్తుంది. కానీ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగనే మనం చూడవచ్చు. ఇక శ్రీవారి ఆలయంలో అమ్మవారి తిరు కళ్యాణాన్ని ప్రతిరోజు కూడా ఆర్జిత సేవగా నిర్వహిస్తూ ఉంటారు. దాన్ని కళ్యాణోత్సవం అంటారు. సో అప్పట్లో ఎలా జరిగేది, ఇప్పుడు ఎంతమంది భక్తులు అనేది ఉన్నారో చూస్తూ ఉన్నాము. ఇక ఉత్సవాలు అదే రకంగానే ఇతర పర్వదినాల సమయంలో వెంకటేశ్వర స్వామి శ్రీదేవి మరియు భూదేవి ఉత్సవమూర్తులకు నిర్వహించే పవిత్ర స్నానం అంటే స్నపన తిరుమంజనం అంటారు. సో పాత రోజుల్లో ఎలా జరిగేది, ఇప్పుడు ఏ రకంగా జరుగుతుందో మనం చూడొచ్చు. ఇక ఆనంద నిలయానికి సంబంధించి విమాన గోపురంలో బంగారు పూత లేకుండా అప్పుడు ఉన్నటువంటి దృశ్యం ఏ రకంగా ఉందో ఇప్పుడు మనం చూడొచ్చు. బంగారు పూతతో పూసినటువంటి ఆనంద నిలయాన్ని చూడొచ్చు. ఎంతో అపురూపంగా ఉంటుంది అది. సో ఇక్కడ చూడొచ్చు ప్రధాన
గోపురంతో పాటు బంగారు పూత లేకుండా ఉన్నటువంటి ఆనంద నిలయం ఏ రకంగా ఉందో మనం చూడొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ఆనంద నిలయం ఎంత దేదీప్యమానంగా మనకు కనిపిస్తుందో చూడొచ్చు. ఇక అన్నప్రసాదానికి సంబంధించి ప్రతిరోజు కూడా దాదాపు 1,00,000 మంది యాత్రికులు ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటారు. సో అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో, అప్పుడు కింద కూర్చొని తినేవారు, ఇప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ఫుడ్ ప్రిపేర్ చేయడమే కాకుండా కొన్ని టేబుల్స్ కూడా ఏర్పాటు చేసి ఆ రకంగా ఫుడ్ అనేది అందిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, పాత రోజుల్లో గుడి లోపల భక్తులకు అందజేస్తున్నటువంటి లడ్డు ప్రసాదం అప్పుడు ఏ రకంగా అందించేవాళ్ళు, ఇప్పుడు లడ్డు కౌంటర్ అనేది ఒకటి పెద్దది ఒక సముదాయం ఏర్పాటు చేసి అక్కడ ఇస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్వకాలంలో బ్రహ్మోత్సవాల్లో మలయప్ప స్వామివారు జగన్మోహిని అలంకారంపై వస్తున్నటువంటి దృశ్యం ఇప్పుడు ఏ రకంగా దేదీప్యమానంగా మనం చూస్తూ ఉన్నాం. పుష్పాలంకరణ కావచ్చు, లేదంటే మిగతా వాటి. ఇక్కడ చూడొచ్చు, వసంతోత్సవం ఏడాదికోసారం జరిగేటువంటి ఈ ఉత్సవము అయితే అప్పట్లో ఎలా జరిగేది, ఆ అలంకారం ఎలా ఉండేది, సో ఇప్పుడు ఎలా ఉందో మనం ఒకసారి చూడొచ్చు. 3 వాహనాలపైన స్వామివారు ఊరేగుతారు కాబట్టి సో ఆ రకంగా ఉంది. ఇక్కడ చూడొచ్చు, వరాహస్వామి ఆలయం అనేది ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉంటాం, మాడా వీధుల్లో ఉంటుంది. సో అప్పుడు ఆ వరాహస్వామి ఆలయానికి ఏ రకంగా భక్తులు వెళ్ళేవారు, ఇప్పుడు ఆ ఒక జనసందోహం మనం చూడొచ్చు. అంటే ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది, ఆదివరాహస్వామిని దర్శించుకున్న తర్వాతనే శ్రీవారిని దర్శించుకోవాలనేటువంటి సెంటిమెంట్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, పవిత్ర మాలలతో శ్రీ మలయప్ప స్వామి ఏ రకంగా అప్పట్లో ఉన్నారో ఇప్పుడు చూడొచ్చు మనం స్వామివారు ఏ రకంగా అలంకరించి ఉన్నారో మనం చూడొచ్చు. ఇక తెప్పోత్సవం అనేది తిరుమలలో చాలా వైభవపేతంగా జరుగుతూ ఉంటుంది. ఆ రోజుల్లో అప్పట్లో ఉన్నటువంటి తెప్పోత్సవం ఇప్పుడున్నటువంటి ఆ ఫోటో ఎలాగుందో మనం చూడొచ్చు. అంటే పుష్కరిణి ఒడ్డున ఉన్నటువంటి వరాహస్వామి ఆలయం సో అప్పట్లో ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది. సో ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు అయినటువంటి రథోత్సవం జరుగుతుంది. సో అప్పుడు రథోత్సవం ఏ రకంగా ఉందో ఇప్పుడు శ్రీవారి ఆలయం ముందు ఉన్నటువంటి ఫోటో రథోత్సవం కూడా మనం చూడొచ్చు. తిరుమలలోని రాతి మండపం అంటే శిల్పకళ అద్భుతానికి నిలువెత్తు నిదర్శనం ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు. సో కింద ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి పునర్నిర్మాణం తర్వాత ఉన్నటువంటి రాతి మండపం ఏ రకంగా ఉందో మనం చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు, సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా 1950 చివరిలో తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి గోశాలలో ఏర్పాటైంది. సో అప్పుడున్నటువంటి దృశ్యాలు, సో ఇప్పుడు ఎస్వి గోశాలలో ఉన్నటువంటి గోవులకు సంబంధించినటువంటి దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. ఎంతో ఫెసిలిటీస్తో కూడుకున్నటువంటి గోశాలను తిరుపతి దేవస్థానం నడుపుతోంది. ఇప్పుడు చూడొచ్చు, పాప వినాశనం అప్పుడు ఎలాగ ఉందో ఇప్పుడు ఏ రకంగా ఉందో. అప్పట్లో పరకామణి ఏ రకంగా లెక్కించేవారో మనం చూడొచ్చు. హుండీకి సంబంధించినటువంటి కానుకలను ఏ రకంగా అప్పుడు పరకామణి సిబ్బంది లెక్కించేవారు, ఇప్పుడు ఏ రకంగా లెక్కిస్తున్నారో దాంట్లో మాత్రం ఆ పద్ధతి అయితే మార్చలేదు, అదే కంటిన్యూ చేస్తున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. అంటే వేద పాఠశాలలో వేద విద్యార్థులు సాంప్రదాయ కోర్సులు నేర్చుకుంటున్నటువంటి ఫోటో అప్పట్లో, ఇప్పుడు కూడా ధర్మగిరిలో ఉన్నటువంటి వేద విజ్ఞాన పీఠం లో ఉన్నటువంటి దీంట్లో ఇప్పుడు కూడా వేదాలు నేర్చుకుంటున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. నాడు గతంలో పచ్చదనం ఎక్కువగా కనిపించేటువంటి తిరుమల ఇప్పుడు ఏ రకంగా కనిపిస్తుందో మనం ఒకసారి చూడొచ్చు. సో ఇది పాత బస్టాండు ఎస్వి క్యాంటీన్ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్తో బస్సులు వచ్చేసాయి. ఆ టెక్నాలజీని ఉపయోగించి బస్సులు కూడా త్వరితగతినే తిరుమలకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఆ రకమైనటువంటి దృశ్యం. ఇక పాత రోజుల్లో ఎద్దల బండ్లపై తిరుమలకు వచ్చేవారు, ఇప్పుడు బస్సులు అనేది వచ్చాయి, కానీ అప్పట్లో ఇలాంటి బండ్లనే భక్తులు యూజ్ చేసుకొని కొండకి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండేది. ఇక ఇప్పుడు చూడొచ్చు, అంటే లేటెస్ట్గా ఉన్నటువంటి ఫొటోస్, అంటే పాలక మండలి కావచ్చు, లేదంటే అధికారులు ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, లేదంటే టీటీడీ అందిస్తున్నటువంటి సేవలకు సంబంధించి కూడా కొన్ని ఫోటోలు ఇక్కడ రిలీజ్ చేసి ఉన్నాయి మనం చూడొచ్చు. అన్నదాన సత్రంలో చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు ఈవో, అదే రకంగానే అదనపు ఈవో, మిగతా అధికారులు కూడా మనం చూడొచ్చు. కింద అన్నప్రసాదం వడ్డిస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మనం చూడొచ్చు. అంటే వివిధ విఐపీలు వచ్చినటువంటి సమయంలో వాళ్ళకి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అనేక మంది గవర్నర్ కూడా వచ్చినటువంటి సమయంలో శ్రీవారి దర్శనానికి సంబంధించి కూడా కొన్ని ఫొటోస్ మనం చూడొచ్చు. ఆలయంలో జరిగేటువంటి కైంకర్యాలు, అదే రకంగానే జరిగేటువంటి ఉత్సవాలకి సంబంధించి కూడా చూడొచ్చు. ఇక్కడ ఒక ఫోటో మనకు కనిపిస్తుంది. బ్రహ్మోత్సవాల సమయంలో ఇప్పుడు ఏ రకంగా గ్యాలరీస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి చూడొచ్చు. అంటే అప్పట్లో మనం చూసాం, ఒక వాహనం వెళ్తుంటే ఆ మాడా వీధుల్లోనే భక్తులు వెళ్ళేవారు. కాకపోతే ఇప్పుడు ఇటువంటి గ్యాలరీలు ఏర్పాటు చేసి భక్తులని దాంట్లో ఉంచి చాలా సౌకర్యవంతంగా
వాహన సేవని వీక్షించే విధంగా ఏర్పాటు చేస్తారు. ఇక స్విమ్స్ అనేది ఇది టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. అంటే అక్కడ అందించేటువంటి ఫెసిలిటీస్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా యంత్రానికి సంబంధించి ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భక్తుల సౌకర్యార్థం ఘాట్ రోడ్లో తిరిగేటప్పుడు ఏదైతే వాహనదారులకు హెల్మెట్ అనేది కంపల్సరీ చేశారు కాబట్టి ఆ హెల్మెట్లని సిబ్బందికి అందిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఇక వెంకటేశ్వర స్వామికి గరుడు సేవ నాడు వినియోగించేటువంటి దుస్తులను అంటే శ్రీవారి పట్టు వస్త్రాలు అంటారు. ఆ పట్టు వస్త్రాలు సాంప్రదాయంగా ముఖ్యమంత్రి సమర్పించేటువంటి ఆనవాయితీ ఉంది కాబట్టి సో ఆ రకమైనటువంటి ఆనవాయితీని సీఎం చంద్రబాబు కంటిన్యూ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అదే రకంగానే ఒంటిమిట్ట కళ్యాణం ఏ రకంగా జరుగుతుందో అది కూడా టీటీడీ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి సో ఆ రకమైనటువంటి ఫొటోస్ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి సమయంలో కావచ్చు, అంటే ఒంటిమిట్ట కళ్యాణంలో పాల్గొన్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. భక్తులకు అందించేటువంటి సేవలకు సంబంధించి ఎన్క్వైరీ ఆఫీస్ని స్టార్ట్ చేసినటువంటి టీటీడీ చైర్మన్ ఈవో ఆ ఫొటోస్ కూడా మనం చూస్తున్నాం. వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అన్నదాన సత్రంలో సీఎం చంద్రబాబు అదే రకంగానే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ డొనేట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఇక కుంభమేళాలో కూడా వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాన్ని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి కూడా మనం ఫొటోస్ ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. అతిపెద్ద కుంభమేళా అనేది మనకి జరిగింది, సో దాన్ని చూసాం. సో ఆ ప్రాంతంలో కూడా వెంకటేశ్వర స్వామి వైభవాన్ని అక్కడ వచ్చేటువంటి భక్తులు వీక్షించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా అప్పుడు ఏర్పాటు చేశారు. సో ఆ ఫొటోస్ని ఇక్కడ మనం కూడా చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు అన్నప్రసాదానికి సంబంధించి క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు అందిస్తున్నటువంటి అన్నప్రసాదము, ఇవన్నీ కూడా లేటెస్ట్ ఫొటోసు. సో మనం ఇప్పటివరకు పాత ఫొటోస్నే మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ ఇప్పుడున్నటువంటి జనరేషన్కి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. టీటీడీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వైద్యానికి సంబంధించి కావచ్చు, విద్యకి సంబంధించి అనేక కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు టీటీడీ రూపొందిస్తూ ఉంటుంది. సో ఆ రకమైనటువంటి దృశ్యాలు ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కూడా మనకి అందిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని అంటే ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి సేవ కావచ్చు, లేదంటే శ్రీవారి సేవకులతో భాగస్వామిని చేస్తూ వెంకటేశ్వర స్వామికి సేవ చేసేటువంటి అదృష్టం ఇవ్వడము. సో ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి సేవ చేయాలనేటువంటి ఆలోచన, ఆ మహభాగ్యం ఎప్పుడు లభిస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. సో అటువంటి వారికంతా కూడా టీటీడీ ఎప్పటికప్పుడు కూడా అవకాశం కల్పిస్తోంది. మనం ఇప్పుడు చూస్తున్నాం ఫొటోస్ అన్నీ కూడా చాలా అరుదైనటువంటి ఫొటోసు, 1970స్కి ముందున్నటువంటి ఫొటోసు మనం చాలా వరకు చూసే ఉంటాం. సో అప్పట్లో తిరుమల ఎలా ఉండేది, ఇప్పుడు తిరుమల ఎలా ఉంది కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా టీటీడీ అందరికీ కూడా ప్రదర్శిస్తోంది కాబట్టి సో అందరూ తిరుమలకు వచ్చిన వారందరూ కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఖచ్చితంగా వీక్షించాలని చెప్పి కూడా సుమన్ టీవీ కోరుతోంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.